తెలంగాణ. ధన్యవాదాలు. సంగారెడ్డి అంటేనే ఉద్యమకారులకు అడ్డ, విప్లవాల గడ్డ. ఇక్కడి నుంచే మన ఉద్యమం స్టార్ట్ అయింది. సంగారెడ్డితో చాలా మంచి అనుభవం. ఇదే సంగారెడ్డి, ఇదే దాబాలు, అదే శాంతినగర్. ఐడియా ఉంది కదా శాంతినగర్ లో ఉంటుండే అదే ఓల్డ్ బస్ స్టాండ్, అదే న్యూ బస్ స్టాండ్, అదే నట్రాజ్ థియేటర్ ఉన్నది కదా. నట్రాజ్ థియేటర్ వాస్తవానికి మేము సంగారెడ్డి వదిలిపెట్టి 15 సంవత్సరాలు అయింది. 2010లో మా ఎంబీబీఎస్ ఇక్కడ పూర్తి చేసినాం. మా పక్కనే నాది కరీంనగర్ పక్కనే జగిత్యాల జిల్లాకు చెందిన అయిండు, గద్దెనెక్కిండు. తర్వాత ఒక్క రోజన్న పట్టభద్రుల గురించి మాట్లాడిండా పెద్ద సభలా? లేదు. ఏం చేసిండు? మళ్ళోసారి ఎమ్మెల్యే పోటీ చేసి ప్రజలందరూ కూడా ఓడగొట్టిండ్రు. దాని తర్వాత ఎంపీగా పోటీ చేసిండు, మళ్ళీ ప్రజలు ఓడగొట్టిండ్రు. ఈసారి కూడా పోటీ ఎమ్మెల్సీగా ఇంత అంటే ఇక ఇదేదో అటు ఇటు ఉన్నదని చెప్పి నేను పక్కకు పెట్టి ఇంకో వ్యక్తిని తెచ్చిండు. ఇక ఆయన గురించి చెప్పాలి. ఆయన కాట ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలాట. ఆయనకి ఏమైనా తెలుసా అంటే గుండు సున్నా, ఏం తెలియదు. ఆయనకి ఎట్లా వచ్చింది మరి సీటు? మూటలు కోట్లు పట్టుకవేరు తెచ్చుకున్నారు. అంతేనా కదా? మీ గారికి వచ్చిండా? ఎవరు రాలే. నిన్న మెదక్లో కూడా అదే చెప్పిర్రు. అందరు కరీంనగర్లే జగిత్యాల తిరుగుతారు సార్, మా దగ్గరికి ఎవరు రాలే అన్నారు. నేను వచ్చిన మాట్లాడుతున్నా. మన సంగారెడ్డి, మన మెదక్ డిస్టిక్ పట్టభద్రులందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి.